హలో హలో ఎవ్రీవన్. ఈరోజు మనం అందరు ఇష్టపడే వంకాయ కూర చేద్దామండి. అయితే వంకాయ కూర మామూలుగా కాకుండా కాస్త నువ్వుల కారం వేసి చేశాను అన్నమాట. టేస్ట్ చాలా బాగుంది. ఈ ఇంతకుముందు చూడని వాళ్ళు, అంటే ఇలాగ నువ్వుల కారంతో చెయ్యని వాళ్ళు ఉంటే చక్కగా ఈ వీడియో చూసి చేసేసుకోవచ్చు అనమాట. కూర చాలా టేస్టీగా ఉందండి. వంకాయ నువ్వుల కారం అన్నమాట. చాలా బాగుంది. సరే, ఇప్పుడు మనం చేసేద్దాం కూరని. ఫస్ట్ నువ్వుల కారం చేసుకోవాలి కదండి. దానికి ఒక ఆరు ఆరు ఎండుమిరపకాయలు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని డ్రైగానే కళాయిలో వేయించాను అన్నమాట. ఎండుమిరపకాయలు నల్లబడిపోకుండా వేయించాలండి సిమ్లో పెట్టుకుని. ఇవి వేగిపోయినాయి కదా, మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ మన స్పెషల్ ఇప్పుడు నువ్వుల కారం కదా. నువ్వులు ఒక 3 స్పూన్లు వేసి చక్కగా సిమ్లో పెట్టి వేయించాలండి. ఊరికే వేగిపోతాయి నువ్వులు, చిటపటలాడగానే ఆపేయాలి స్టవ్. అవి కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాము. కాస్త అవి చల్లారాలి కదండి. ఈలోగా మనం కూర తాలింపు పెట్టేద్దాం. కాస్త సాల్ట్, ఆ పొడికి సరిపడానే వేసానండి. అయితే కూర వండడానికి ఆయిల్ వేస్తున్నాను చూడండి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఈ చల్లారిన నువ్వులనేమో మిక్సీ పట్టేశానండి. ఇది చింతపండు కొంచెం నానబెట్టి ఉంచుకున్నాను. దీంట్లో చింతపండు నీళ్ళు కూడా వేయాలన్నమాట ఈ కూరలో. చింతపండు నీళ్ళు వేయకపోతే అసలు కూర రుచి ఉండదు. తాలింపు దినుసులండి: ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయ తీసుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వాటిని కూడా వేసేసానండి. కాస్త కడిగి పెట్టుకున్న కరివేపాకు, తాలింపులో కరివేపాకు ఉండాలి కదా. ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకుందామండి. హాఫ్ కంటే కొంచెం తక్కువే వేసాను, మళ్ళీ టేస్ట్ చూసి వేసుకుందాము. ఒక పావు పసుపు, ఒక 1/2 స్పూన్ కారము. 1/2 స్పూన్ కొంచెం తక్కువేనండి, ఎందుకంటే ఎండుమిరపకాయల కారం ఉంది కదా నువ్వుల్లో. సన్నగా తరిగి కడిగి ఉంచుకున్న వంకాయ ముక్కలండి. వంకాయ ముక్కలను నీళ్ళల్లో వేస్తాం కదా కట్ చేసిన తర్వాత. అవి కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. వంకాయ ముక్కలు చక్కగా కొంచెం ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే కొంచెం వేసానండి. వంకాయ ముక్కలు నూనెలో మగ్గిపోవాలి చక్కగా.
ఇప్పుడు ఆ పొడి కూడా వేసేస్తున్నానండి. నెక్స్ట్ అది కొంచెం కదిపినాక ఈ చింతపండు నీళ్ళు కూడా పోసేసాను అనమాట. దానికి తగ్గట్టు కొద్దిగా నీళ్లు పోసుకుని మనం చక్కగా ఉడికించాలి. ఈ టైంలో కాస్త టేస్ట్ చూసుకుని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చండి. కూర అయితే చాలా రుచిగా వచ్చింది. ఇలా ఈ ఇంతకుముందు చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి చక్కగా చేసుకోవచ్చు అనమాట. సరేనండి, మరి ఉంటా.